ఐదవ అధ్యాయము కర్మ సన్యాసయోగము. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఇలా అడుగుచున్నాడు. కృష్ణ, ఒకసారి కర్మసన్యాసమును మరొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. ఇంతకీ ఆ రెండింటిలో నాకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందో దానిని నిశ్చయించి చెప్పుము. కర్మ సన్యాసయోగములలో ఏది శ్రేష్టము? అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, కర్మ సన్యాసము మరియు కర్మయోగము అను ఈ రెండునూ పరమ కళ్యాణదాయకములే. కాని ఈ రెండింటిలో కర్మ సన్యాసము కంటెను కర్మయోగము శ్రేష్టము. ఎవ్వరినీ ద్వేషింపని, దేనిని కాంక్షింపని వానిని నిత్య సన్యాసిగా తెలుసుకొనుము. ఎందుకనగా రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధముల నుండి విముక్తుడవుతాడు. మూర్ఘులు కొందరు కర్మసన్యాసము మరియు కర్మయోగము వేరని చెబుతుంటారు. కాని పండితులు అలా పలకరు. ఎందుకంటే ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనా చక్కగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలమైన పరమాత్మను పొందుతాడు. జ్ఞానయోగులు పొందు మోక్షమును కర్మయోగులు కూడా పొందుదురు. జ్ఞాన కర్మయోగములను ఒక్కటిగా చూచువాడే నిజమైన ద్రష్ట. కాని అర్జున, కర్మయోగము తెలియకుండా మనస్సు, ఇంద్రియములు, శరీరము ద్వారా జరుగు కర్మలన్నింటినీ సన్యసించుట కష్టము. భగవంతుని రూపమును నిరంతరము మననము చేయుచు కర్మయోగి పరబ్రహ్మయగు పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. యోగి యొక్క లక్షణాలు ఏమిటి? మనస్సును వశమునందు ఉంచుకొనినవాడు, జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా భావించుకుంటూ ఉంటాడు. అతను కర్మ చేయుచున్నను దానిచే బంధించబడడు. తత్వజ్ఞుడైన యోగి చూచుచూ, వినుచూ, తాకుచూ, వాసన చూస్తూ, తినుచూ, నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాసక్రియలను చేస్తూ, మాటలాడుచూ, గ్రహిస్తూ, కనులు తెరుచుచూ మూయుచూ ఉన్నను, ఇంద్రియములు తమ తమ విషయములందు ప్రవర్తించుచున్నను తానేమియూ చేయుటలేదనియే భావించును. కర్మలన్నింటినీ భగవంతునకు సమర్పించి ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించువానికి తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు. కర్మయోగులు ఆసక్తిని త్యజించి కేవలం ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరించెదరు. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి శాంతిని పొందును. ఎవరైతే కర్మఫలాసక్తులై కోరికలతో కర్మలను ఆచరించుదురో వారు బంధింపబడును. అంతఃకరణమును వశమునందుంచుకుని కర్మలను ఆచరింపక నవద్వారములు గల ఈ శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి దేవునిపై మనస్సు నిలిపి సుఖమును అనుభవించును. అసలు పరమేశ్వరుడు మానవుల యొక్క పాపములలోగాని పుణ్యములలోగాని భాగస్వామి కాదు. జ్ఞానము అజ్ఞానముచే కప్పబడియుండుట వలన జీవులు మోహంలో పడుతున్నారు. కాని వారి అజ్ఞానము పరమాత్మ జ్ఞానప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు వారిలో జ్ఞానము సూర్యునివలే ప్రకాశిస్తుంది. పరమాత్మయందే నిరంతరము మనోబుద్ధి కలవారై జ్ఞాన సాధనతో పాపరహితులై పునర్జన్మరహితమైన పరమగతిని పొందెదరు. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు జంతువుల యందును, చండాలుని యందును సమదృష్టినే కలిగియుందురు. ఎవరి మనస్సు సమభావస్థితి కలిగి ఉంటుందో వారు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. పరమాత్మ దోషరహితుడు. జ్ఞానులు సచ్చిదానంద ఘనపరమాత్మయందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు మరియు జీవన్ముక్తులు. లాభం వచ్చినప్పుడు పొంగిపోనివాడు, నష్టము వచ్చినప్పుడు కృంగిపోనివాడు, నిశ్చల బుద్ధి కలవాడు, మోహమునకు లోనుకానివాడు అయిన బ్రహ్మవేత్త పరమాత్మయందు ఎల్లప్పుడూ ఏకీభావస్థితియందుండును. ప్రాపంచిక విషయములందు అనాసక్తుడై
ఆత్మస్థితిని పొంది సుఖమును పొందుచూ ఎల్లప్పుడూ ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. పరమాత్మను ధ్యానించడం చేత అతడు అనంత ఆనందాన్ని అనుభవిస్తాడు. నిజమైన సుఖం ఎలా ఉంటుంది? ఇంద్రియముల ద్వారా లభించు భోగములు సుఖముగా అనిపించినను అవి నిస్సందేహముగా దుఃఖమునకు కారణమవుతాయి. అవి ఆది అంతము కలవి, అనగా అనిత్యములు. కావున అర్జున, వివేకము కలవాడు వాటియందు ఆసక్తుడు కాడు. అదుపులో ఉంచుకొనగల సాధకుడే ఈ శరీరమును విడవకముందే కామము, క్రోధము, ఉద్వేగములను అదుపులో ఉంచుకొనగల సాధకుడే నిజమైన సుఖీ మరియు యోగి. అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయిన యోగి పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మమును చేరుకుంటాడు. పాపరహితులును, జ్ఞానముచే సమస్త సందేహములు తొలగినవాడును, సర్వప్రాణుల హితమును కోరువాడును, మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగి బ్రహ్మనిర్వాణమును పొందును. కామక్రోధములను వదిలి ఆలోచనలను జయించి పరమాత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞానులకు అంతటా పరమాత్మయే కనిపిస్తూ ఉంటాడు. బాహ్య విషయములను గురించి ఆలోచించక వాటిని పారద్రోలి దృష్టిని భూమధ్యమునందు స్థిరముగా నిలిపి ముక్కులో ప్రసరించుచున్న ప్రాణవాయువును సమస్థితిలో ఉంచవలెను. ఈ ప్రక్రియల ప్రభావముచే మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన ద్వారా మోక్షపరాయణుడైన ముని సదా ముక్తిని పొందును. భగవంతుడు యజ్ఞమునకు, తపస్సునకు భోక్త మరియు సమస్త లోకమునకు అధిపతి. ఆ భగవంతుని సకల ప్రాణులకు ఆత్మీయుడుగా తెలుసుకొనిన జ్ఞాని పరమశాంతిని పొందును. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతయందు కర్మ సన్యాసయోగము అనే 5వ అధ్యాయము సమాప్తం.